సరే ఢిల్లీలో వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్న గుమా వ్యాపారులకి కాదు సార్, మనం వద్దన్నా కాదన్నా ఈ రోజున బాక్సుల్లో ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు ఏంటని, ప్రజల అభిప్రాయాలు Yes. ఏంటనేది. సో వాటిని బయటికి తీస్తారు 4వ తారీఖున. ఏ పార్టీ ఏ రకంగా ఉంది, నిజంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకుంటున్నా, నిజంగా చేసిందా చేయలేదా, మేము చేస్తాం ముందుకు వచ్చిందా కూటమి మళ్ళీ చేయగలుగుతుందా లేదా. సో అక్కడ 3 కలయికలు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. ఇక్కడ సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు. లేదా అందరం కలిసి పని వస్తాం. చేసినా అందరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ చూసుంటారు, లేదా మిగతా చోట చూసుంటారు, యూట్యూబ్లో వాట్సాప్ థమ్స్అప్లో వస్తూ ఉంటాయి. సింహాలు ఎప్పుడు సింగిల్గా రావా? ఇప్పుడు పందన్నా ఒకటే వెళ్ళిపోద్ది కానీ, లేదంటే పుల్లన్నా ఒకటే వేటాడుతుంది కానీ సింహాలు ఎప్పుడు సింగిల్గా రావు. వాటి వెరీ రేరెస్ట్ పక్కన వాళ్ళు మందబలంతోనే సింహాలన్నీ గుంపుగా వేటాడతాయి. చరిత్రను మా ఎవరు డైలాగ్ రాశాడని చెప్పి అందరూ అనుకోదు. అందరూ అదే అంటున్నారు కదా. లేదండి, సింహాలు సింగిల్గా రావు, సింహాలు గుంపుగా వేటాడతాయి. నేను చెప్పిన సత్యం. మీరు కాండి అన్ని నేషనల్ గేమ్స్ లో రేర్ కండిషన్ తీసేయండి. సో మొన్న ఎలక్షన్స్ లో మాత్రం అట్లా సింహాలు గుంపుగా ఉండే జాతి. మొన్న ఎలక్షన్స్ లో అది జరగలేదు. మనం దాన్ని ప్రాతిపదికగా తీసుకుని కదా మనం మాట్లాడుతోంది. మొన్న ఎలక్షన్స్ లో జరిగిందండి, మీరు అంతా కరెక్టే. ఉత్తర భారతీయ జనతా పార్టీ, దాంతోపాటు తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసేది. ఇది డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టే భావించాలి. ఎందుకంటే కనీసం అగ్రిమెంట్లు దాంట్లో ఒక్క మాట కూడా కాదు, సభలో కూడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నేను మోడీ గారు వచ్చినప్పుడు సభలో మాట్లాడాను, ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ అని అన్నా సరే పరోక్షంగా తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. కానీ చలసాని గారు 2014 చూశారు బీజేపీ అంటే ఏంటి అనేది, 19లో కూడా చూశారు బీజేపీ అంటే. మనం అనుకున్న మీరు చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, చివరికి స్టీల్ ప్లాంట్ కూడా తాకట్టు పెట్టారు. బడ్జెట్ లో 9 సంవత్సరాల పూర్తి బడ్జెట్ లో సర్వనాశనం ఆంధ్రప్రదేశ్ చేయడానికి ప్రయత్నించారు. అలాంటప్పుడు మరి అలాంటి పార్టీలతోనే కదా ప్రాంతీయ పార్టీ వెళ్ళి అక్కడ కలిసింది. ఒకళ్ళు డైరెక్ట్ పొత్తు, రెండోదండి 9 సంవత్సరాలు ఏం చేశారు, డబుల్ ఇంజిన్ అన్నారు కదా, చిక్ 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 అని రైలు వస్తుందన్నమాట. ట్రిపుల్ ఇంజిన్ పెట్టారు 2014లో. ఏం చేశారు చెప్పండి. అప్పుడు లేదు. అవునండి మీరు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పెట్టుకుని అప్పుడు ఏం చేశారు రాష్ట్రానికి? దిక్కుమాలని మట్టి తీసుకొచ్చి మొహాన్ని కొట్టి, ఆ యమునా నది మురికి నీళ్ళు తీసుకుని ఎత్తిమే పోసినట్టు ఆ పిడతల మట్టి మొహాన్ని కొట్టి ఏం చేశారని అడుగుతుంది. రోడ్లు వేసాం, ఏం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది, అటు ఇటు రోడ్లు వెళ్ళాలి, నాతుడు సౌత్ వేసుకుని అది కూడా టోల్ తీయటం. 1,00,000 కోట్లు రోడ్డు శాంక్షన్ అంటే 1,00,000 కోట్లు వీళ్ళు ఇస్తున్నారు ఏంటండి? బ్యాంకులు లోన్ తీసుకుని ప్రజల దగ్గర పొల్లు కొట్టి లాగుతారు. తమిళనాడు కొన్ని రోడ్లు వితౌట్ టోల్ అయి పెట్టారు, అలా పెట్టమనండి. ఏంటో విచిత్రం అండి. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న పార్టీతో ఒకళ్ళు ప్రత్యక్ష పొత్తు, పరోక్ష పొత్తు. ఓకే, అన్యాయం అండి. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఒక స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ప్రజలు దీంట్లో గమనిస్తారు. కుల పిచ్చి, మత పిచ్చితో ఉన్నాళ్ళు గమనించారు. 2019 తర్వాత మేము చేసిన ఉద్ధృతంగా ఉద్యమం చేసిన మేజర్ మీడియా చూపించలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఎక్కడ ఏమైపోయాయి అనుకుంటారు. మీలాంటి వాళ్ళు చూపిస్తున్నారు. అంతకుముందు మాట్లాడారు మీతో కూడా. ఇప్పుడు అందుకని ప్రజలు నీ భావోద్వేగం రెచ్చగొట్టారు. దీన్ని ఆనంద మార్గీలని మీ చిన్నప్పుడు చూసుంటారు. 50 మంది కల్ట్ సెక్ట్లో దూకి చచ్చిపోయారు అంటే కల్ట్ అంటారు దీన్ని. అంటే అభిమానం, వీరాభిమానం దాటి బానిసత్వానికి కల్ట్ సెక్ట్ అంటే ఆ మైకులను పడిపోతున్నారు. ఈ పార్టీలు అవతరాడు దుర్మార్గుడైన మైకులను తీసుకెళ్ళారు. దీని కులాన్ని, మతాన్ని, ఉపప్రాంతీయ తత్వాన్ని భయంకరంగా వాడుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సూచన. ఢిల్లీలో మోదీజీ చేసేది వేరే ఉందండి. ఈ రాష్ట్రంలో మాత్రం ప్రజా సమస్య మీద కాకుండా మీరు ఒకసారి మీరు వెళ్ళండి, ఒక పార్టీ కార్యకర్తను అడిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగితే, సరే మాకేం లేదు, ఆ పవన్ చంద్రబాబు రాకుండా ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎలా అయిపోతాయా? సాగుసారి అది పోతే రాష్ట్రం డెవలప్ అయిపోతాయి. ఇక పేడపోయినట్టే వీళ్ళు ఏమంటారు, సమస్యలు కాదు తెలుగుదేశం, జనసేన, ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి రాష్ట్రం కాపాడితే సపోర్ట్. వాళ్ళకు కొన్ని మీడియా సపోర్ట్ ఏమని, వీళ్ళకేమో మొత్తం రాష్ట్రం వెనిజులా అయిపోయింది సపోర్ట్. ఏందండి, మేము వాస్తవాలు చెప్తున్నాం. రాష్ట్రం వెనిజులా అయిపోయిందా? మళ్ళీ మీరు వెనిజులా అంటున్నారు. మొన్నటి వరకు శ్రీలంక అన్నారు కొంతమంది. పోరా శ్రీలంక అది కూడా మాట్లాడారు. శ్రీలంకని మాట్లాడారు కొంతమంది. ఆ తర్వాత వెనిజులా, ముందు వెనిజులా వచ్చింది, మళ్ళీ మీరు వెనిజులాకి వచ్చారు. మీరు అదే నేను అడుగుతున్నాను. అమ్మఒడి 13,000 ఇస్తే వెనిజులా అయిపోయిందా? శ్రీలంక అయిపోయిందా? ఇప్పుడు ఎంత ప్రామిస్ చేశారు? 16,000. జగన్మోహన్ రెడ్డి గారు అందులో 2,000 కట్ చేసేస్తారని చెప్పిన దానికి ఒక డిస్కౌంట్ ఉంటుంది. స్కూల్ అభివృద్ధి అనేది పెట్టారు అని 17,000, బహుశా 1,000-2,000 కట్ చేసి 15,000 ఇస్తారు. కుటుంబానికి ఒక్కళ్ళకి ఇస్తా అన్నారు. వెంజులు అయినప్పుడు ఇప్పుడు ఈ కూటములు మళ్ళీ బీజేపీ తెలుగుగా తప్పించుకుని తప్పించుతూ ధనుసుమూర్తి వాడే పెద్ద ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇస్లాబ్రామ్ ఇనురామా అంటున్నారు వాళ్ళు.
వాళ్ళు పక్కన సిద్ధాంత్ సింగ్ కమిట్మెంట్ ఉంటా ఉన్నారు, మళ్ళీ ఫోటోలు కూడా తీసి పడదమ్మన్నారండి. అవును. పైగా మా దేశంలో ఎక్కడ కూడా మేము ప్రాంతీయ మేనిఫెస్టో లేవన్నారు. పచ్చి బూతులు అబద్ధాలు చెప్తున్నారు. చెవులో క్యాబేజీ పూలు పెడుతుంటే ఈ పార్టీ